అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైడ్రా బహుశా ఈ పేరుకి ఇంకా ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా. అటువంటి హైడ్రా గత కొన్ని నెలలుగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఇళ్లను కూలగొడుతూ వచ్చింది. మరి ముఖ్యంగా బఫర్ జోన్లకు సంబంధించి, బఫర్ జోన్లో ఉన్న ఇళ్లకు సంబంధించి అక్కడ వాటిని కూలగొట్టిన సందర్భాన్ని చూసాం. దీంతో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి సోషల్ మీడియాలో ఒక ప్రచారం జోరందుకుంది. అదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లో ఉంది అంటూ కూడా. మరి ముఖ్యంగా కేబీఆర్ పార్క్ దగ్గరలో ఆయన ఇల్లు ఉంది, అది బఫర్ జోన్లో ఉంది, దాన్ని ఎప్పుడు కూలగొడతారు అంటూ కూడా సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ, తీవ్రమైన ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇల్లు కూలగొడతారంటూ మరొక చర్చ కూడా జోరందుకుంది. మరి ఆ అంశం మీద ఇంకా రంగనాథ్ రియాక్ట్ కాలేదేంటి అనే చర్చ కూడా చాలా విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి కీలక ప్రకటన జారీ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన ఇల్లు బఫర్ జోన్లో లేదంటున్నారు రంగనాథ్. మధురానగర్లో ఉంటున్న ఇల్లు 40 ఏళ్ల క్రితం మా నాన్న కట్టారంటూ కూడా రంగనాథ్ చెప్పుకొచ్చారు. కృష్ణకాంత్ పార్క్ దిగువన ఉన్న ఎన్నో ఇండ్ల తర్వాత తన ఇల్లు ఉందన్నారు రంగనాథ్. మా ఇల్లు బఫర్ జోన్లో ఉందంటూ సోషల్ మీడియాతో పాటు పలు న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు రంగనాథ్. ఒకప్పటి పెద్ద చెరువుని 25 ఏళ్ల క్రితం ఒకప్పటి పెద్ద చెరువుని 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్క్గా మార్చారన్నారు. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే కింద ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు అన్నారు ఆయన. కట్టకు కిలోమీటర్ దూరంలో మా ఇల్లు ఉందంటున్నారు హైడ్రా కమిషనర్. అవాస్తవాలతో ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన ఆ నోట్లో. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలకమైన ప్రకటనని జారీ చేశారనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించిన ప్రూఫ్స్ని కావచ్చు, విజువల్స్ కావచ్చు, వాటిని ఏమైనా ఇంకా డైరెక్ట్గా రిలీజ్ చేసే అవకాశం, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది ఆయన? సచిన్, హైదరాబాద్ నగరంలో హైడ్రా అంటే కూల్చివేతలపురం అనేది అనేక సార్లు వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉంటున్న ఇల్లే బఫర్ జోన్ లో ఉంది అంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త అనేది బయటకు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దానికి సంబంధించిన ఇమేజ్లను కూడా, అయితే గతంలో ఉన్నటువంటి ఇమేజ్లను ఇప్పుడు ఉన్న పరిస్థితి, అయితే గతంలో ఉన్నటువంటి పెద్ద చెరువే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ గా అవతరించిందని చెప్పి అందులో ఆయన ఇచ్చిన వివరంలో పేర్కొన్నారు. దానికి సంబంధించినటువంటి 2 ఇమేజ్లను కూడా హైడ్రా అఫీషియల్ గా రంగనాథ్ రిలీజ్ చేశారు. అయితే దాదాపు 44 సంవత్సరాల క్రితం వారి నాన్నగారైనటువంటి ఏపీ వి సుబ్బయ్య 1980 సంవత్సరంలోనే తాము ఉంటున్నటువంటి మధురానగర్ లో ఉంటున్నటువంటి నివాసాన్ని తన తండ్రి గారే నిర్మించారని చెప్పి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించారు. అయితే కృష్ణకాంత్ పార్క్ గా ఉన్నటువంటి అవతరించినటువంటి ఇల్లు, దానికి దిగువనే తమ ఇల్లు ఉందని చెప్పి రంగనాథ్ వివరించారు. అయితే తమ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్తున్నారు. కృష్ణకాంత్ పార్క్ గతంలో ఉన్నటువంటి పెద్ద చెరువు 10 మీటర్ల దూరం వరకే బఫర్ జోన్ ఉంటుంది. కానీ మా ఇల్లు అంటే రంగనాథ్ ఉంటున్నటువంటి ఇల్లు, నాన్నగారు స్వయంగా నిర్మించినటువంటి ఇంట్లోనే ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉంటున్నారు. అదే ఇంట్లో ఇప్పుడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కృష్ణకాంత్ పార్క్ కి 10 మీటర్ల వరకే బఫర్ జోన్ ఉంటుంది. కానీ మా ఇల్లు మాత్రం ఈ కృష్ణకాంత్ పార్క్ కి గతంలో ఉన్నటువంటి పెద్ద చెరువుకు దాదాపు 1000 ఇండ్లు మధ్యలో ఉంటాయి. మా ఇల్లు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది అసత్య ప్రచారం, కొంతమంది కావాలని అంటే టార్గెట్ చేస్తూ హైడ్రా కమిషనర్ మీద అసత్య ప్రచారం చేసేందుకు ఈ విధంగా కుట్రపూరితంగా చేస్తున్నారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించిన పరిస్థితి. మొత్తంగా ఈ మధురానగర్ లో ఉంటున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉంటున్న ఇల్లు అనేది వాళ్ళ తండ్రి గారు నిర్మించినటువంటి 44 సంవత్సరాల క్రితమే నిర్మించారు. దాదాపు వీళ్ళు ఏళ్ల క్రితం నుంచి ఇక్కడే ఉంటున్నారు. 10 మీటర్లు దాటితేనే బఫర్ జోన్ ఉంటుంది. కానీ ఇల్లు కిలోమీటర్ దూరం ఉంది. ఆ నివాసాల మధ్యలో వేలాది ఇండ్లు ఉంటున్నాయంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించిన పరిస్థితి. ఈ సామాజిక మాధ్యమంలో ఎవరైతే కుట్రపూరితంగా తమపై అసత్య ప్రచారం చేస్తున్నారో వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ రంగనాథ్ చెప్తున్నారు. అయితే కూల్చివేతల ప్రభావంలో అనేక విమర్శలు ఎదుర్కొంటుంది రంగనాథ్ పైన. ఇలాంటి ఆరోపణలు
సామాజిక మాధ్యమంలో కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నారు, వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు హైడ్రా పైన ఇస్తున్న వారిపైన కూడా ఇక ముందు నుంచి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈ ప్రచారానికి సంబంధించి ఎవరైతే ప్రచారం కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో ఈ అంశాన్ని లేవనెత్తారో వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ కావచ్చు లేకపోతే లీగల్గా వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ఆయన? ఎస్ సచిన్, ఖచ్చితంగా గత కొన్ని రోజులుగా హైడ్రా పేరుతో అనేక మంది వసూళ్లకు పాల్పడ్డారు. ఎందుకంటే హైడ్రా ఇవి కూల్చోబోతుంది, భారీ నిర్మాణాలు కూల్చోబోతుంది, మీ ఇంట్లను కూల్చోబోతుంది అని చెప్పి గతంలో ఉన్నటువంటి అనేక పరిస్థితుల్లో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ హైడ్రా పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడడంతో పాటుగా హైడ్రా పేరుతోనే అంటే ఫేక్ అసత్య ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న వారిపైన కూడా గతంలో ఒకసారి కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా సామాజిక మాధ్యమాలను వేదిక చేసుకుని కొంతమంది కుట్రపూరితంగా అసత్య ప్రచారం చేస్తున్న వారిపైన కూడా హైడ్రా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇది సామాజిక మాధ్యమాల్లో హైడ్రా పైన అసత్య ప్రచారాలను ఆపకపోతే మాత్రం వారిపైన కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సచిన్ రైట్, ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సంబంధించి క్వశ్చన్ మరి ముఖ్యంగా కృష్ణకాంత్ పార్క్కి సంబంధించి అక్కడ అది ఒక పెద్ద చెరువు, ఆ చెరువు కట్టలో ఆయన బఫర్ జోన్లో ఆయన ఇల్లు ఉందనేది ఆరోపణ ప్రచారం కావచ్చు. దీనికి సంబంధించి ఎలా క్లియర్ కట్గా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు? ఒక ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు అయినప్పటికీ ఇంకేమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరగబోతోందా లేకపోతే ఇంకా కన్విన్స్ చేసే ప్రయత్నం కావచ్చు? దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా బఫర్ జోన్ లో తమ ఇల్లు లేదని స్పష్టం చేయడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దానికి సంబంధించిన 2 ఇమేజ్లను కూడా రిలీజ్ చేస్తూ హైడ్రా అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరుతో తాము ఉంటున్న ఇల్లు అనేది ఖచ్చితంగా బఫర్ జోన్ లో లేదనే వాస్తవాన్ని గ్రహించాలి, దానికి సంబంధించిన ఫోటోలను కూడా మేము చేస్తున్నామచ్చు ఆయన రిలీజ్ చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా ఈ పెద్ద చెరువుకు సంబంధించి లేదంటే కృష్ణకాంత్ పార్క్ సంబంధించినటువంటి రెండిట్లో ఏదైనా దేనికి ప్రామాణికంగా తీసుకొని ఒకవేళ పరిశీలించినప్పటికీ కూడా ఇది కిలోమీటర్ దూరంలో ఉందన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ గా ఒకవేళ రిలీజ్ చేసినా కూడా ఒకవేళ అది అఫీషియల్ గా అధికారులు పరిశీలించినా కూడా బఫర్ జోన్ లో ఉందా లేదా నిర్ధారించినా కూడా మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశారు. 2 ఇమేజ్లను మెన్షన్ చేస్తూ కృష్ణకాంత్ పార్క్ స్థలానికి బఫర్ జోన్ ఉండదు జనరల్ గా, కానీ గతంలో ఉన్నటువంటి పెద్ద చెరువుకి బఫర్ జోన్ ఉన్నది కూడా అది 10 మీటర్ల వరకే ఉంటుంది. మా ఇల్లు మాత్రం మా తండ్రి గారు నిర్మించినటువంటి ఇల్లు మాత్రం చెరువుకి కృష్ణకాంత్ పార్క్ కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని టార్గెట్ గా కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు, ప్రజలు కూడా దీన్ని గ్రహించాలి. హైడ్రా మీ పేరుతో కాదు, హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి నాపై కూడా కొంతమంది అసత్య ప్రచారం చేసుకుని ఈ విధంగా కుట్రలు చేస్తున్నారంటూ ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్ రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన జారీ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన ఇల్లు బఫర్ జోన్లో లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆ ప్రెస్ నోట్లో. మధుర నగర్లో ఉంటున్న ఇల్లు 40 ఏళ్ల క్రితం నాన్న కట్టుకొచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోని కృష్ణకాంత్ పార్క్ దిగువన ఉన్న ఎన్నో ఇండ్ల తర్వాత తన ఇల్లు ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు రంగనాథ్. మా ఇల్లు బఫర్ జోన్లో ఉందంటూ సోషల్ మీడియాతో పాటు పలు న్యూస్ పేపర్లలో కూడా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదంటూ ఆయన కొట్టిపారేశారు. ఒకప్పటి పెద్ద చెరువుని 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్క్గా మార్చారన్నారు ఆయన. చెరువు కట్టకు దిగువన అంటే 10 మీటర్లు దాటితే కింద ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావంటున్నారు హైడ్రా కమిషనర్. కట్టకు కిలోమీటర్ దూరంలో తన ఇల్లు ఉందంటున్నారు. అవాస్తవాలతో ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు రంగనాథ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.